వెల్కమ్ టు నాలెడ్జ్ హబ్ కరెంట్ అఫైర్స్ ఛానల్. సెప్టెంబర్ నెల ఆఖరి భాగం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. సెప్టెంబర్ మంత్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఏపీ మరియు తెలంగాణ 2024 మరియు 25 డిఎస్సి మరియు ఆల్ కాంపిటేటివ్ స్పెషల్. 1. న్యాయ సంస్కరణ బిల్లుకు మెక్సికో సెనేట్ ఆమోదం తెలిపింది. మెక్సికో సెనేట్ వివాదాస్పద న్యాయ సంస్కరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. రాజ్యాంగ సవరణకు 3/2 మంది చట్టసభ సభ్యులు మొగ్గు చూపారు. ఇకనుంచి న్యాయమూర్తులు, మెజిస్ట్రేట్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ప్రజలు ఓటు వేసి ఎన్నుకోనున్నారు. దీంతో ప్రపంచంలోనే న్యాయమూర్తులను ఎన్నుకోవడానికి ఓటర్లకు అనుమతించిన మొదటి దేశంగా మెక్సికో నిలిచింది. 2. లెబనాన్, సిరియాల్లో పేలిన పేజర్లు. లెబనాన్, సిరియాల్లో ఒకేసారి వేల సంఖ్యలో పేజర్లు, వాకీటాకీలు పేలాయి. దీంతో 30 మందికి పైగా మరణించగా 3,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్ల వెనక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాడ్తో పాటు యహిద్ షమోనే మతాయిం అలియాస్ యూనిట్ 8200 ఉంది. లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ మొబైల్ ఫోన్ను వదిలేసి పేజర్లను వాడుతున్నారని తెలుసుకుని తైవాన్కు చెందిన గోల్డ్ అపోలో బ్రాండ్ సాయంతో పేజర్ల విక్రయానికి ఒప్పందం చేసుకుంది. బ్యాటరీల వద్ద పీఈటీయిన్ అనే పేలుడు పదార్థాల ఉంచి పేజర్లను తయారు చేసి వారికి విక్రయించింది. ఇటీవల హెజ్బొల్లా వారిపై దాడి చేస్తుండటంతో ప్లాన్ అమలు చేసింది. 3. ఓమన్ వేదికగా అల్ నజా విన్యాసం జరిగింది. భారత్, ఓమన్ చేపట్టిన 5వ విడత సంయుక్త సైనిక విన్యాసం అల్ నజా. ఓమన్ సలాలాలోని రబ్రూట్ ట్రైనింగ్ ఏరియాలో సెప్టెంబర్ 13న ప్రారంభమైన ఈ విన్యాసం ఈ నెల 26 వరకు జరగనుంది. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను చేపట్టేందుకు, సైనిక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు 2015 నుంచి ఈ విన్యాసం నిర్వహిస్తున్నారు. 4. రష్యా వేదికగా బ్రిక్స్ లిటరేచర్ ఫోరం నిర్వహణ. రష్యాలోని కజాన్లో బ్రిక్స్ లిటరేచర్ ఫోరం 2024 జరిగింది. కొత్త వాస్తవికతలో ప్రపంచ సాహిత్యం, సంప్రదాయాలు, జాతీయ విలువలు, సంస్కృతుల సంభాషణ అనే థీమ్తో ఈ సమావేశం నిర్వహించారు. బ్రిక్స్ దేశాల నుంచి రచయితలు, కవులు, కళాకారులు, పండితులు పాల్గొన్నారు. భారత్ నుంచి సాహిత్య అకాడమీ అధ్యక్షుడు శ్రీ మాధవ్ కౌశిల్, సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు పాల్గొన్నారు. 5. కాలిఫోర్నియాలో ఇండెస్ ఎక్స్ సమ్మిట్ నిర్వహించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇండెస్ ఎక్స్ సమ్మిట్ 3వ ఎడిషన్ నిర్వహించారు. భారత్, యుఎస్ఏ మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడానికి ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ యొక్క డిఫెన్స్ ఇన్నోవేషన్ యూనిట్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. 2 దేశాల మధ్య ఉమ్మడి పరిశోధనలు, పరిశ్రమల భాగస్వామ్యాలు, పెట్టుబడులకు ఇది ఉపయోగపడనుంది. 6. ఆసియాలో అత్యంత ఫోటోజెనిక్ యునెస్కో ప్రదేశాలు. ఆసియాలోని టాప్ 10 ఫోటోజెనిక్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లను టైమ్స్ ట్రావెల్ ప్రకటించింది. ఇందులో కంబోడియాలోని అంకోర్ వాట్ తొలి స్థానంలో నిలవగా, 2వ స్థానంలో తాజ్ మహల్, 3వ స్థానంలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో మయన్మార్లోని బగన్, ఇండోనేషియాలోని బోరోబుదూర్, వియత్నాంలోని హాలాంగ్ బే, జపాన్లోని క్యోటో హిస్టారిక్ మాన్యుమెంట్స్, జోర్డాన్లోని పెట్రా, ఫిలిప్పీన్స్లోని కార్డిల్లెరస్ యొక్క రైస్ టెర్రస్, భారత్లోని హంపి నిలిచాయి. 7. శ్రీలంక అధ్యక్షుడిగా దిశనాయకే ఎన్నికయ్యారు. శ్రీలంక 9వ అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత, నేషనల్ పీపుల్స్ పవర్ అభ్యర్థి అనుర కుమార దిశనాయకే ఎన్నికయ్యారు. విపక్ష నేత సాజిద్ ప్రేమదాస 2వ స్థానానికి పరిమితమయ్యారు. దిశనాయకేతో కొలంబోలోని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్లో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ప్రమాణం చేయించారు. ఆ దేశ ప్రధానిగా హరిణి అమరసూర్యను నియమించారు. అధ్యక్షుడు దిశనాయకే ఆమె చేత ప్రమాణం చేయించారు. హరిణి శ్రీలంకకు 3వ మహిళా ప్రధాని. 8. జపాన్ ప్రధానిగా షిగెరు ఇషిబా ఎన్నికయ్యారు. జపాన్ ప్రధానిగా మాజీ రక్షణ మంత్రి షిగెరు ఇషిబా ఎన్నికయ్యారు. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఇషిబా ఆ దేశ 102వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాని కిషిదపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు. 9. కుష్ఠువ్యాధిని నిర్మూలించిన తొలి దేశంగా జోర్డాన్ నిలిచింది. కుష్ఠువ్యాధిని నిర్మూలించిన మొదటి దేశంగా జోర్డాన్ నిలిచింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన విడుదల చేసింది. కుష్టు వ్యాధి మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. 10. స్వలింగ వివాహాలకు థాయిలాండ్ అనుమతి ఇచ్చింది. స్వలింగ వివాహాలను థాయిలాండ్ చట్టబద్ధం చేసింది. ఇటీవల ఈ బిల్లుపై థాయిలాండ్ రాజు మహావజ్రరాంగ్ కర్జ్ సంతకం చేశారు.
దీంతో ఆగ్నేయాసియాలో స్వలింగ వివాహాలకు గుర్తింపు ఇచ్చిన తొలి దేశంగా థాయిలాండ్ నిలిచింది. 2025 జనవరి 22 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. 11. ఫ్రాన్స్ ప్రధానిగా మైకేల్ బార్నియర్ నియమితులయ్యారు. ఫ్రాన్స్లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. పార్లమెంట్ ఎన్నికలు జరిగిన 2 నెలల తర్వాత కన్సర్వేటివ్ రిపబ్లికన్స్ పార్టీ, రివైజాన్స్ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలిసీ ప్యాలెస్ ప్రకటించింది. కన్సర్వేటివ్ పార్టీకి చెందిన మైకేల్ బార్నియర్ను ప్రధానమంత్రిగా నియమించింది. 12. అణ్వాయుధాలు రష్యా వద్దే అధికంగా ఉన్నాయి. అణ్వాయుధాలను కలిగిన దేశాల జాబితాలో రష్యా అగ్రస్థానంలో ఉంది. రష్యా వద్ద 5500 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని తాజా నివేదికలు వెల్లడించాయి. ఆ తర్వాతి స్థానాల్లో యుఎస్ఏ 5044, చైనా 500, ఫ్రాన్స్ 290, యూకే 225, ఇండియా 172, పాకిస్తాన్ వద్ద 150 నుండి 160 వరకు అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనా వేశాయి. 13. విల్మింగ్టన్లో క్వాడ్ సమ్మిట్ 2024 జరిగింది. ఇండో పసిఫిక్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అమెరికాలోని విల్మింగ్టన్లో క్వాడ్ సమ్మిట్ 2024 జరిగింది. ఆరోగ్య భద్రత, వాతావరణ మార్పులు, టెక్నాలజీ, మౌలిక సదుపాయాల రంగంలో సహకారంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా చర్చించారు. అనంతరం బైడెన్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. MB-9B ప్రిడేటర్ డ్రోన్ ఒప్పందం, కోల్కతాలో సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చించారు. క్యాన్సర్పై పోరాటంలో భాగంగా ఇండో పసిఫిక్ దేశాలకు భారత్ తరఫున 40 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను అందించడంతో పాటు రేడియోథెరపీ, క్యాన్సర్ నిర్మూలనకు సామర్థ్యాల పెంపులో సాయం చేస్తామా అన్నారు. క్వాడ్ సమ్మిట్ 2025కు భారత్ ఆతిథ్యమిస్తుందని తెలిపారు. 14. ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు అవసరమని మోదీ అన్నారు. మానవాళి విజయం మన సమష్టి శక్తిలో ఉందని, యుద్ధభూమిలో కాదని అన్ జనరల్ అసెంబ్లీ ఫ్యూచర్ సమ్మిట్లో ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచ శాంతి, అభివృద్ధికి ప్రపంచ సంస్థలలో సంస్కరణలు ముఖ్యమన్నారు. సైబర్, మారిటైన్, స్పేస్ రంగాలు కొత్త సంఘర్షణలకు వేదికలుగా మారుతున్నాయని ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ప్రపంచ శాంతిభద్రతలకు ఉగ్రవాదం తీవ్రమైన ముప్పుగా కొనసాగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పాలస్తీనా ప్రజలకు భారత్ అండగా ఉంటుందని, ఉన్లో ఆ దేశ సభ్యత్వానికి మద్దతు ఉంటుందన్నారు. అనంతరం నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలీతో సమావేశమయ్యారు. భారత్, నేపాల్ స్నేహబంధం ఎంతో బలమైనదన్న ఆయన ఇంధనం, సాంకేతిక, వాణిజ్య రంగాల సహకారంపై చర్చించినట్లు తెలిపారు. నేపాల్లో పర్యటించాలని ఓలీ ఆహ్వానించగా మోదీ అంగీకరించారు. కువైట్ యువరాజు షేక్ సబా ఖాలిద్ సభాతోనూ భేటీ అయి 2 దేశాల మధ్య చారిత్రక అనుబంధంపై చర్చించారు. 15. యుఎన్ఎస్సి మెంబర్షిప్ కొరకు భారత్కు యుఎస్, యూకే, ఫ్రాన్స్ సపోర్ట్ చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి యుఎన్ఎస్సి లో భారత శాశ్వత సభ్యత్వానికి యుఎస్, యూకే, ఫ్రాన్స్ మద్దతు తెలిపాయి. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ దేశాలకు UNSCOలో శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందేనని, ఆఫ్రికా నుంచి 2 దేశాలకు సభ్యత్వం ఇవ్వాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, యూకే ప్రధాని కీర్ స్టార్మరన్ సర్వసభ్య సమావేశంలో స్పష్టం చేశారు. 16. ఆసియాలో 3వ అతిపెద్ద శక్తిగా భారత్ నిలిచింది. ఆసియాలో అత్యంత ప్రభావం చూపుతూ, శక్తివంతంగా ఎదుగుతున్న దేశాల్లో భారత్ 3వ స్థానంలో నిలిచింది. ఆసియా పవర్ ఇండెక్స్ 2024లో జపాను వెనక్కి నెట్టి 3వ అతిపెద్ద శక్తిగా అవతరించింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాలను ప్రభావితం చేసే సామర్థ్యమున్న 27 దేశాలు, ప్రాంతాలతో సిడ్నీకి చెందిన లోవీ ఇన్స్టిట్యూట్ జాబితాను విడుదల చేసింది. ఇందులో అమెరికా, చైనా తొలి 2 స్థానాల్లో ఉండగా, జపాన్, ఆస్ట్రేలియా, రష్యా 4, 5, 6 స్థానాల్లో నిలిచాయి. 17. చైనా ఖండాంతర క్షిపణి ప్రయోగం జరిగింది. ఒకేసారి 10 న్యూక్లియర్ వార్హెడ్లను మోసుకెళ్లే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని చైనా పరీక్షించింది. హైనన్ ద్వీపం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి 12,000 మీ ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలో పడింది. ఇది అమెరికాలోని ప్రధాన నగరాలపై దాడి చేయగలదు. 18. ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 7ను నిర్వహించాయి. ఓమన్లోని మసిరా వేదికగా 7వ విడత భారత్,
ఓమన్ ద్వైపాక్షిక సంయుక్త వైమానిక విన్యాసం ఈస్టర్న్ బ్రిడ్జ్ 7ను నిర్వహించాయి. ఈ విన్యాసంలో భారత వైమానిక దళం నుండి MiG-29, జాగ్వార్ విమానాలు, ఓమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఓమన్ నుండి F-16, హాక్ విమానాలు పాల్గొన్నాయి. 19 అమెరికా వేదికగా సౌత్ ఏసియా లీడర్స్ ఫోరం ప్రారంభించింది. సౌత్ ఏసియా లీడర్స్ ఫోరంను అమెరికా ప్రారంభించింది. దీని ద్వారా యువతకు నాయకత్వ, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఫోరంలో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. 20 ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 16% వృద్ధులు సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2020 ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 771 కోట్ల మంది 65 ఏళ్ల పైబడిన వారు ఉన్నారు. మొత్తం జనాభాలో ఇది 10%. 2050 నాటికి ఇది 16%కి చేరుకుంటుందని భావిస్తున్నారు. 2100 నాటికి ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకరు 65 ఏళ్లు పైబడిన వారు ఉండనున్నారు. ప్రస్తుతం జపాన్లో అత్యధికంగా 30%, ఇటలీలో 24%, ఫిన్లాండ్లో 23% మంది 65 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. ఆర్థికవేత్తలు దీనిని సిల్వర్ సునామీగా పేర్కొంటున్నారు. Please like, share, subscribe Knowledge Hub channel to get more current affairs 2024. These events are helpful for all competitive exams like SSC, banks, groups, DSC, etc. Thank you.